ఉన్న అనుభవంతో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి కానీ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయకూడదు. ఇప్పుడు ఇలా సగం సగం చెప్పడం కంటే రచ్చ రవి స్కిట్ ని చూసేద్దాం, ఏమంటారు? లెట్స్ వెల్కమ్ రచ్చ రవి అలాంగ్ విత్ దిస్ టీమ్. వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. నా పేరు గజ దొంగ, మా నాన్న పేరు గరానా దొంగ, మా తాత పేరు యమ దొంగ. మా వంశం మొత్తం దొంగల ఫ్యామిలీ. దొంగ గురించి ఇంత బిల్డప్ అవసరమా అని వాళ్ళ ఫేస్ ఫీలింగ్ అర్థమైపోయింది. మేడం మీరు అందరూ అనుకుంటున్నారు కోహినూరు వజ్రం ఇంగ్లీష్ వాడు పట్టుకుపోయిందని. మొన్న 6 నెలల క్రితమే కొట్టేసిన. ఇంతకన్నా కాస్ట్లీ దొంగతనం చేసిన నేను. ఏంటిది అనుకుంటా? నాగబాబు సార్ మనసు బిస్కెట్. అరే అనసూయ దగ్గర ఆడి కారు కొట్టేద్దాం అనుకోని గంటకో ఇల్లు తిరిగేటో నేడబెట్టాలని చెప్పి నీ దగ్గర ఉంచిన. అనసూయ ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా? నా ఫోన్ ఇది 100 సార్లు కొట్టేసిన. నీకు తెలిసిందా? తీసుకో, జాగ్రత్త పెట్టుకో. అందుకే నా బిల్లు అంత వస్తుంది. నువ్వు మామూలు దొంగ కాదు, గజ దొంగ. అది నాకు బిరుదు. వీళ్ళందరూ అనుకుంటున్నారు మీరు అందరి దగ్గర కొట్టేసిన మేడం దగ్గర కొట్టేవని. మేడం ఇది చూడు, మీ ఏటీఎం కార్డు కొట్టేసి 6 నెలలు అవుతుంది. నీ బొందరా, నీ బొంద. అది స్క్రాచ్ కార్డ్. అందుకే ఏ మిషన్ లో పెట్టినా ఏం వెళ్తలేవు. అయ్యో సారీ. మీరు అందరూ అనుకుంటున్నారు సల్మాన్ ఖాన్ ఈ మధ్యలో చూసిలా, ఆయన చాలా బక్కగా అవుతాడు. ఆయన రోజు చేసే ఎక్సర్సైజ్ ఈ డంబిల్ కొట్టేసిన. మీరందరికీ ఇంకో షాక్ న్యూస్ చెప్పనా? ఆర్జీవి నాకు నచ్చిన హీరో. ఆయన ఎప్పుడో శివ సినిమా, రంగిల సినిమా హిట్ తర్వాత ఇంకా హిట్ లేదు. ఎందుకు ఎత్తలేదు? ఆయన బ్రెయిన్ కొట్టేసిన. అందుకేనా? ఇవన్నీ పక్కన పెడతాయి. ఈ రోజు ఈ ఇంట్లో దొంగతనానికి వచ్చిన ఉన్నేని దోచుకొని పోతా. వీడు దాని పని మీదే వచ్చాడా? రే ఇలారా. ఎవరు నువ్వు? అదే మాట నేను అడుగుతున్నా, నువ్వెవరివి? నా ఇంట్లోకి నేను పోతున్నా. ఇది నా ఇల్లు. ఇలారా దగ్గర. ఇది నీ ఇల్లా? ఒరే నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావరా? ఎవరు చెప్పకు, దొంగతనానికి వచ్చా. నువ్వేం చేస్తావు? నేను దొంగతనానికే వచ్చాను. ఆడలు ఎక్కడ దొంగతనానికి వస్తారా? ఆడవాళ్ళు దొంగతనానికి వస్తారా? మీ మగవాళ్ళు ఉన్నారంటే ఒక అరగంటో గంటో దొంగతనం చేస్తారా? మేము 24/7 దొంగతనాలు చేస్తూనే ఉంటాం, దోచుకునే ఉంటాం. ఏ మనసు ఎస్ఆర్నో? నచ్చిన మనిషి మనసు దొంగతనం చేసుకుంటాం. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పనా? నరేంద్ర మోడీ గారు 500 నోట్లు 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేసినప్పుడు మగవాళ్ళ దగ్గర దొరికిన డబ్బు కన్నా మా ఆడవాళ్ళ పోపుల డబ్బాలో దొరికిన డబ్బే బోల్డ్ అంత దొరికిందిరా. నువ్వు దొంగతనానికి వచ్చారన్నావు, నీ దగ్గర చాకుందా? చాకెందుకు? అప్రెంటిస్ కున్న నాలెడ్జ్ కూడా నీకు లేదు కదరా. పోనీ గుడ్డలు ఉన్నాయా? గుడ్డనిపో. ఒరే ఆయిల్ ఉందా? ఆముదం ఉందా? ఆముదం ఎందుకు? ఒరే ఎవడైనా నిన్ను బెదిరిస్తే పొడవడానికి కత్తి ఉండాలి కదా. వాళ్ళు నువ్వు కొట్టిన తర్వాత అరిస్తే నోట్లో పెట్టడానికి గుడ్డలు ఉండాలి కదా. వాళ్ళు పట్టుకోవడానికి వస్తే పారిపోకుండా జారిపోవడానికి ఆముదం రాయాలి కదా. తర్వాత పైకి ఎక్కాలనుకో తాడుందా? తాడు కూడా లేదురా. నా కోసం వచ్చి నువ్వు బామ్మ, నువ్వు మంచి బ్రాండెడ్ కంపెనీ తీసుకుంటా. లోపల పెట్టుకో. GUDDALU గుడ్డలు. పద బామ్మ, మన ఇంట్లో దొంగతనానికి వెళ్దాం. నువ్వు అటెళ్ళు, నేను ఇంటి వెళ్తా. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినాడంటార తీవర అతి నెలని ఓ తుమ్మెదవై పెళ్ళి 3 రోజులైన చాలని ఒక ముద్దు లేదు ముచ్చడం లేదు చాలని. కొన్ని కావాలంటే కొన్ని పట్టుకోవాలిగా. నేను పట్టుకుంటానుగా చాలని. ఆగు చాలని. బామ్మ 3 రోజుల బట్టి దాని దృష్టిలో తిరుగుతాడట. ఆడదాని చుట్టూ 3 రోజులు ఏంట్రా? 3 యుగాలైనా తిరగాల్సిందే. ఏం మాట్లాడతాను? పట్టుకోగానే దొరికిందనుకో ఆడ మనిషి ఏం చేస్తారా? మామిడి పండు తిన్నట్టు తిని జుర్రేసి టెంక పారేస్తారు. తిరిగినంత కాలం మగాడు తిరగాలి, తర్వాత ఆడదు తిరిగి మళ్ళీ మేమే మీ దగ్గర రావాలి. మామూలు ఆడోళ్ళు కాదు మామ. ముందు మీరు తిప్పిన తర్వాత మా చుట్టూ తిరుగుతారట. సరే నువ్వు అటుపో, నేను ఇంటిపోతా. నీకేం తక్కువ? బలపం పట్టి భామ బళ్ళు ఆయికి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. పట్టుకో, పట్టుకోలే. నేను దొరకనుగా.
నేను దొరకాలి అంటే ముందు నన్ను పట్టుకోవాలి. పట్టుకో. వాళ్ళు నిజంగానే సరసాలు అనుకుంటారు. అమ్మ వాళ్ళకు నువ్వు అడ్డం వచ్చినా కూడా వాళ్ళు నేను పట్టించుకోలేదు బామ్మ. ఒరే ప్రేమలో ఉన్నప్పుడు రొమాన్స్ లో ఉన్నప్పుడు కళ్ళు కనబడవు, Love is blind. నెత్తి మీదకి ఎక్కుతాయి. సరే నువ్వు అది తీసుకో, నేను తీసుకుంటే నాకు ఇక్కడ దొరికి అబ్బా బంపర్ ఆఫర్. వస్తే బామ్మ ఏం చెప్తావు నువ్వు? కూరగాయలు ఒరే కూరగాయల రేట్లు బాగా పెరిగిపోయాయి. టమాటాలు, బచ్చల కూర, వంకాయలు, క్యారెట్ దొరికాయి, లోపల తోసేస్తున్నా. టమాటా మొక్కన్నారా? ఓకే ఏమి డాన్స్ ఈసారి నేను మీ కళ్ళ గంతలు కడతాను, ఈసారి నన్ను పట్టుకోండి. ఇంకేం పట్టుకుంటాడు? చూస్తుంటేనే ఆడు అల్లగల్లకి కళ్ళు కట్టేసి మరి. పట్టుకోండి చాలని పట్టుకోండి. ఎక్కడ చాలని ఏమండి ఎక్కడ చాలని నన్ను పట్టుకోండి, నన్ను నాకు దూరం. పట్టుకోండి. బామ్మని పట్టు. చాలని కనపడు చాలని నీకోసం నా గుండెకాయ కూడా ఇస్తాను శాలిని. శాలిని ఒక ముద్దు శాలిని. శాలిని ఒక ముద్దు శాలిని. నహీ. ఇంకా పట్టుకోరేంటి నన్ను? శాలిని ఎక్కడున్నావు శాలిని? మీరు నన్ను ఎలాగో ఈ జన్మకు పట్టుకోలేరు కానీ నేను క్లాత్ తీసేస్తున్నాను. ఇక్కడే చాలా అసలు పట్టుకోలేదు, నేను అలిగాను పొండి. ఏంటి శాలిని? శాలిని సెటిల్మెంట్ టైం వచ్చింది. సెటిల్మెంట్ అండి? ఇది తీసుకొని అది ఇచ్చేయి. నేను ఇయ్యా. మర్యాదగా చెప్తున్నాను. నువ్వు ఇందాక ఇచ్చిన చాకు నా దగ్గరనే ఉన్నది, పొడిచి పడుతుంటా. దొంగ 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 దొంగ. అయ్యో దొంగంటండి, అయ్యో దొంగంటండి. ఏమైంది బామ్మ? అమ్మాయి దారిని పోతుంటే ఒక కుర్రాడు దొంగ వెదవా ఎక్కడ వచ్చి నా బంగారం బ్యాగ్ ఉంది సంచి, ఇగో ఈ సంచి కాదు ఇంకో సంచి ఉంటది బాబు. ఇది నా కష్టార్జితం. బామ్మగారు ఇంత బామ్మగారు మీరు తీసుకున్నారు బామ్మగారు. దొంగ దొంగ బామ్మగారు మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి మిగతా బామ్మగారు. ఏమైనా ఉంటే తీసుకో అమ్మాయి దగ్గర. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ దొంగతనం? ఎన్నాళ్ళ నుంచి మాటలు ముసలి దాని మీద నిందలేస్తున్నావు కదరా దొంగ దొంగ అని. మెంటల్ దానా? వాళ్ళు ఎత్తుకపోతే నీ సొమ్మే. చేతికి ఇచ్చివి టమాటాలు వంకాయలు తీసుకో. తీసుకో మెంటల్ మొగాళ్ళు అందరూ. రోజా గారు ఎలా ఉంది స్కిట్? బాగుంది రవి. బామ్మగా అప్పి సూపర్ గా చేశాడు. వెరీ నైస్. నాగబాబు గారు ఓకేరా, రీజనబుల్ గా ఉంది. ఇచ్చింది సీక్వెల్ థీమ్ కదా, నువ్వు కొట్టిన స్కిట్ తీసుకోకుండా ఇది ఎందుకు తీసుకున్నావు? ఐస్ క్రీమ్ 1 హిట్ అయిందా? లేదా ఐస్ క్రీమ్ 2 తీలా? ఊరు మొత్తం చెడిపోయిందా? ఏమైందిరా? మొన్నటికి మొన్న మొగుడు పిల్లల్ని కలిపితే కొట్టారా? నువ్వు కలిపింది సుశీల మొగుడిని సుబ్బారావు పిల్లాన్ని. నీలాంటోడే కొత్తగా పెళ్లి చేసుకుని షూటింగ్ కు వాడెళ్ళి శోభనానికి రూపును పంపాడంట. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఎవరు నేర్చుకుంటారా? అబ్బా నీలాంటిదే స్త్రీలను గౌరవించాలని బస్సులో డ్రైవర్ లేపి సీట్ అడిగిందంట. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే చేతికో కర్ర, కుదిరితే కూర్చోడానికి వీలు చేయరు. మందారం అను. మందారం ఏమి నేర్పించేవే నీ కూతురికి? అంటే కొంచెం దానికి దా పలకదండి. దా పలకదా? ఆకేసి పప్పేసి నెయ్యేసి బువ్వేసి. నేను ఇంత ఇదిగా చేసి స్టెప్స్ చేస్తుంటే ఆయన నిల్చొని నాకు అర్థం కాదు. అమ్మా 50 సినిమాలు చేశాను, నాతోనే ఎప్పుడు స్టెప్ వేయలేదు. నేను ఆయన చుట్టూ తిరగడం కానీ ఆయన ఎప్పుడు నా చుట్టూ తిరగలేదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. ఏంటి ఇలా వచ్చావు అందరం? అరే రోజా గారి ఇంట్లో దావతు. అనసూయ నీకు విషయం చెప్పాలి తెలుసా? చెప్పండి రోజా గారు. నువ్వు రోజు డాన్స్ ఎంత క్యూట్ గా వేస్తావో తెలుసా? ఆ గుండెల్ని పిండేస్తున్నారు మీరు. అసలు దగ్గరికి వస్తే పీక నొక్కేయాలనిపిస్తూ ఉంటుంది. ఏంటి? మీరు కూడా స్కిట్
రాస్తారా? ఇట్లా ఒకటో వార్డులో కుళ్ళాయి రావడం లేదు. నిన్ను అందుకే పిచ్చిరావు అనేది. ఇవి స్కిట్లు కాదు, నియోజకవర్గం సమస్యలు.